మనకి చిన్న డిస్టర్బెన్స్ వ్యూయర్స్. ఇప్పుడు ఒకసారి మళ్ళీ అది బ్రేక్ చేశాను ముందు వీడియో. ఒకసారి ఆ కంటిన్యూషను సైంటిస్ట్స్ 4 ఫిలాసఫర్స్ లాస్ట్ దట్ మోడల్ నేమ్ క్వాంటమ్ మెకానికల్ మోడల్ ఆఫ్ ఎన్ ఆటమ్. ఆ మోడల్ బేస్ చేసుకొని మనకి ఇప్పుడు వచ్చిన కాన్సెప్ట్ ఏంటంటే సబ్ అటామిక్ పార్టికల్స్ అని. అంటే మనం ఇప్పుడు ఆ సబ్ అటామిక్ పార్టికల్స్ అనే టాపిక్ మీద మనం ఇప్పుడు ఏం లెర్న్ చేస్తాం అనేది ఇప్పుడు ఒక్కసారి చిన్న కాన్సెప్ట్ చూద్దాం. సబ్ అటామిక్ పార్టికల్స్ లేదా పార్టికల్. అక్కడ మీకు వర్డ్ లో ఉంది సబ్ అని. సబ్ అంటే ఉన్న ఆటంలో మళ్ళీ మనం కట్ చేసి చెప్తే దాన్ని మనం సబ్ అటామిక్ పార్టికల్ అంటాం. ఇప్పుడు మేజర్ గా ఈ సబ్ అటామిక్ పార్టికల్ అనగానే మనకు వచ్చేది ఎలక్ట్రాన్స్, ప్రోటాన్స్, న్యూట్రాన్స్ అని యాక్చువల్ గా. కానీ మేజర్ గా కీ రోల్ ఎవరిది అంటే ఇక్కడ ఎలక్ట్రాన్స్. అది కూడా ఫస్ట్లీ ఇన్వెంట్ చేసిన ఎలక్ట్రాన్ అది ఎవరు అంటే జేజే థామ్సన్. అయితే వీటి మీద ఈ ఎలక్ట్రాన్ మీద అసలు మనకి ఎలక్ట్రాన్ ఉంది అక్కడ అని చెప్పడానికి ఫారడే అనే సైంటిస్టు ఆయన ఏం చేశారంటే దీని మీద ఒక యాక్టివిటీ, అది ఆ యాక్టివిటీ దేని బేస్ చేసుకొని చెప్పారంటే ఆ కాన్సెప్ట్ ఏమేంటంటే ఎలక్ట్రాన్ డిశ్చార్జ్. అక్కడ మీకు వర్డ్ లోనే ఉంది ఎలక్ట్రాన్ డిశ్చార్జ్ అని. అసలు ఆ వర్డ్ లో ఎలక్ట్రాన్ డిశ్చార్జ్ అంటే మీనింగ్ ఏంటి? వర్డ్ లో మీనింగ్ చెప్పొచ్చు మనం. డిశ్చార్జ్ అంటే ఏంటి? వెళ్ళిపోవడం, బయటికి వెళ్ళిపోయేదని డిశ్చార్జ్ అంటాం. కాకపోతే ఇక్కడ ఈ ఉన్న టోటల్ వర్డ్ ప్రకారంగా అంటే ఎలక్ట్రాన్ డిశ్చార్జ్ ప్రకారంగా మనం ఏం చెప్పొచ్చు అంటే ఫ్లో ఆఫ్ ఎలక్ట్రిక్ చార్జెస్ అని చెప్తాం. ఫ్లో ఆఫ్ ఎలక్ట్రిక్ చార్జెస్ అనే దానిని మనము ఇక్కడ ఎలక్ట్రాన్ డిశ్చార్జ్ అంటాం. చూసారా? అంటే ఎలక్ట్రాన్ డిశ్చార్జ్ అనే కాన్సెప్ట్ మనకి చెప్పింది ఎవరు అంటే ఫారడే. ఫారడే అనే సైంటిస్ట్ మనకి ఇది చెప్పిన కాన్సెప్ట్ ఎక్స్ప్లెనేషన్. ఏ ఇయర్ లో ఈయన చెప్పాడంటే ఇది 1830లో చెప్పారు ఈయన. 1830 ఇయర్ లో మనకి ఫారడే అనే సైంటిస్టు. మీరు అంటున్నారు కదా ఎలక్ట్రాన్స్ వల్ల మనకి ఈ సబాటామిక్ పార్టికల్స్ ఎలక్ట్రాన్స్ మనకి మేజర్ గా కీ రోల్ అని. మరి ఆ ఎలక్ట్రాన్స్ మనకి కనపడతాయా సార్ నేకెడ్ ఐతో అంటే ఆ దానికి ఇక్కడ ఇన్వెంట్ చేసి దాన్ని డిఫరెంట్ సైంటిస్టులు వచ్చి దాన్ని మళ్ళీ ఫెయిల్ అయ్యి మళ్ళీ ఫారడే వచ్చి మళ్ళీ దాని తర్వాత జేజే థామ్సన్ మళ్ళీ ఆ ఎలక్ట్రాన్స్ ని ఇన్వెంట్ చేసి ఇవన్నీ కూడా చేశారనమాట. అయితే అసలు ఈ ఫారడే అనే సైంటిస్ట్ 1830లో ఏ వేలో దీన్ని చేయడం జరిగింది అనేది ఇక్కడ మనకు ఒక క్వశ్చన్. నేను ఆ ఎక్స్పెరిమెంట్ ఏంటంటే ఒక బీకర్ లేదా ఒక వెసల్ తీసుకున్నారట. తీసుకొని వాటిలో ఏం చేశారంటే ఎలక్ట్రోడ్స్ అనేవి తీసుకున్నారనమాట. సార్ అసలు ఇక్కడ ఎలక్ట్రోడ్ అంటే ఏంటి అనేది ఇక్కడ క్వశ్చన్. పెద్ద విషయం కాదు. ఇక్కడ ఎలక్ట్రోడ్ అంటే అది యాక్చువల్ గా సాలిడ్ మెటీరియల్. ఆ ఎలక్ట్రోడ్ అంటే ఏంటంటే సాలిడ్ మెటీరియల్. అది ఆ సాలిడ్ మెటీరియల్ కరెంట్ ని పాస్ చేస్తుంది అనమాట. ఆ సాలిడ్ మెటీరియలే కరెంట్ ని పాస్ చేసుకోగలుగుతుంది. కెన్ పాసెస్ కరెంట్ ఆర్ కెన్ కరెంట్ పాసెస్ విచ్ ఇస్ ఇన్ సాలిడ్. దానిని మనము ఎలక్ట్రోడ్స్ అని చెప్తాం. అయితే ఈ ఎలక్ట్రోడ్స్ అనేవి మనకి దేంట్లో ఉన్నాయంటే ఎలక్ట్రోలైట్ లో ఉన్నాయి. ఇక్కడ మళ్ళీ క్వశ్చన్ సార్ ఇక్కడ మరి ఎలక్ట్రోలైట్ అంటే ఏంటి? ఏం లేదు అక్కడ. ఆ ఎలక్ట్రోలైట్ అంటే అదొక లిక్విడ్ టైప్. అది ఏ టైప్ అంటే లిక్విడ్ టైప్. ఆ లిక్విడ్ టైప్ లో మనము చెప్తాం. సార్ అది ఏంటి, ఎలా చెప్తాం ఆ లిక్విడ్ టైప్ లో అని చూస్తే మనం ఇప్పుడు చూడొచ్చు. సార్ సింపుల్. ఆ లిక్విడ్ టైప్ లో కూడా ఒక వర్డ్ వాడతాం. ఆ వర్డ్ ఏంటి తెలుసా? డిసోసియేట్ అని చెప్పి ఒక వర్డ్ వాడతాం. డిసోసియేట్. అసలు డిసోసియేట్ అంటే ఏంటి? స్ప్రెడ్ అవ్వడం. డిసోసియేట్ మీనింగ్ ఏంటంటే స్ప్రెడ్. డిసోసియేట్ మీనింగ్ ఏంటంటే స్ప్రెడ్. ఏంటి సార్ స్ప్రెడ్ అయ్యేది అంటే
స్ప్రెడ్ కూడా ఎలా అవుతాయి, సపరేట్ అవ్వడం. మరి సపరేట్ అవ్వడం కూడా ఏంటో సపరేట్ అయ్యేవి, అయాన్స్. ఆ అయాన్స్ ని ఏమంటాం, ఇంకొక నేము చార్జెస్. ఆ చార్జెస్ మనకి ఏంటి అసలు, ప్లస్ లేదా మైనస్. చూసారా, ఈ వేలో మనము ప్లస్ మైనస్ చార్జెస్ అనేవి మనకి డిసోసియేట్ అయితే దేంట్లో అంటే మనకున్న ఆ ఎలక్ట్రోలైట్ లో అదే ఉన్న లిక్విడ్ ఫామ్ లో దాన్ని మనము ఎలక్ట్రోలైట్ అంటాం. అది ఇంకొక దాన్ని ఏమంటామంటే ఎలక్ట్రోడ్స్ అని అంటాం. అయితే ఇక్కడ ఈ ఎలక్ట్రోడ్స్ అనేవి మనము ఒకటి పాజిటివ్ ఒకటి నెగటివ్ మనం తీసుకుంటాం అనమాట. అంటే ఒకటి పాజిటివ్ కి కనెక్ట్ చేస్తాం, ఇంకొకటి మనము నెగటివ్ కి కనెక్ట్ చేస్తాం అనమాట. అది దాని నుంచి మనం అబ్జర్వ్, ఆ ఫారడే సైంటిస్ట్ ఏం అబ్జర్వ్ చేశారంటే ఇక్కడ ఉన్నది ఏవైతే మనకి ఈ అయాన్స్ స్ప్రెడ్ అవుతున్నాయో అవి వచ్చి మనకి ఎలక్ట్రోడ్ మీద డిపాజిట్ అవుతాయి అన్నమాట. ఎలక్ట్రోడ్ మీద డిపాజిట్ అయ్యేదాన్ని మనము ఆ ఎలక్ట్రోడ్ మీద డిపాజిట్ అవుతున్నాయి అంటే అక్కడ మనకి ఫారడే ఒక కన్క్లూజన్ కి వచ్చినట్లు. ఏమనంటే ఓకే, అంటే మనకి డిపాజిట్ అవుతున్నట్లు కనిపిస్తున్నాయంటే కంపల్సరీ డిశ్చార్జ్ జరుగుతున్నట్లు. ఏంటో డిశ్చార్జ్ జరుగుతున్నట్లు అంటే ఎలక్ట్రాన్స్ డిశ్చార్జ్ జరుగుతున్నంటే కంపల్సరీ మనకి ఏమవ్వాలి, అది కూడా ఆపోజిట్ అవ్వాలి. ఆపోజిట్ అంటే ఏంటి, అన్లైక్ అని. అన్లైక్ అంటే ఏంటని, ఆపోజిట్ అని. ఆపోజిట్ అంటే ఏంటి, ప్లస్ మైనస్ మైనస్ ప్లస్. అలా ఉన్నప్పుడు అట్రాక్షన్ జరుగుతాయి కాబట్టి అందుకు ఎలక్ట్రాన్స్ అనేవి డిశ్చార్జ్ అవుతున్నాయి అని ఈ ఎక్స్పెరిమెంట్ త్రూగా మనం ఇక్కడ చూడొచ్చు. అదే మనకున్న ఆ ఫారడేస్ అనే సైంటిస్టు ఈ విధంగా ఎలక్ట్రాన్స్ డిశ్చార్జ్ అవుతాయి అంటే ఫ్లో ఆఫ్ ఎలక్ట్రాన్స్ అని మనకు ఒక క్లారిటీ అనేది ఇక్కడ దొరికింది. ఎవరి సైంటిస్ట్ అంటే ఫారడేస్ ప్రకారంగా. అయితే ఇక్కడితో మనకి ఆగకుండా వెంటనే మళ్ళీ ఆయనే, ఎవరు, ఫారడే అనే సైంటిస్ట్. ఇక్కడ నుంచి మనకు ఆన్సర్ అమ్మేది మనకి ఇంటర్ ఫస్ట్ ఇయర్ లో ఫస్ట్ మీకు టెక్స్ట్ బుక్స్ లో ఉన్న ఆన్సర్ ఇది. ఇప్పుడు ఎంటర్ అవుతున్నాం అంటే ఇక్కడి వరకు ఏది ఇప్పుడు చెప్పిన, నేను ఏదైతే 1830 ఫారడే చెప్పిన కాన్సెప్ట్ ఏదంటే ఇక్కడి వరకు మొత్తం బేసిక్స్ అంతే. 1 మార్క్ 2 మార్క్ అలా వస్తాయి తప్ప లాంగ్ ఆన్సర్స్ ఏం రావు. ఇప్పుడు చెప్పేది మాత్రం 4 మార్క్స్ కి ఎస్ఏక్యూ క్వశ్చన్ కి మాత్రం ఇంపార్టెంట్. అది ఏంటి సార్ అంటే క్లియర్ గా చెప్పారనమాట. ఎందుకు అని చెప్పాల్సి వచ్చిందో కూడా చెప్తూ చూడండి. కొంతమంది క్వశ్చన్ చేశారు, కొంతమంది స్టూడెంట్స్ ఏమన్నారంటే, సార్ మీరు అన్నారు కదా ఎలక్ట్రాన్స్ డిశ్చార్జ్ అవుతున్నాయని. ఓకే, ఎలక్ట్రాన్స్ డిశ్చార్జ్ అవుతున్నాయంటే అవి మనకు కనిపిస్తాయా అని కొంతమంది స్టూడెంట్స్ అడిగారు. ఆ కనిపిస్తాయా లేదా అనే దానికోసం కన్క్లూజన్ ఏమి ఇచ్చారంటే కనపడవు. నేకడ్ అంటే మన కళ్ళతో డైరెక్ట్ గా చూస్తే ఆ ఉన్న ఏవైతే ఎలక్ట్రాన్స్ డిశ్చార్జ్ అవుతున్నాయో ఒక దగ్గర నుంచి ఇంకో దగ్గరికి, అదే ప్లస్ నుంచి మైనస్ ఉంటే ప్లస్, ఇలా డిశ్చార్జ్ అవుతున్నప్పుడు కనపడవు అని ఒక క్లారిటీకి రావడం వల్ల సైంటిస్ట్ మళ్ళీ ఫారడే అనే సైంటిస్ట్ 1850 ఇయర్ లో దాని మీద మనకి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం జరిగింది. ఆ క్వశ్చన్ మాత్రం చాలా ఇంపార్టెంట్. జస్ట్ ఒక 10 minutes అయిపోతుంది విఎస్ వీడియో, అంతే మనకు ఒక ఆన్సర్ క్లోజ్ అయిపోతుంది. రైట్, ఒకసారి అసలు ఆ సైంటిస్టు 1850లో ఏమని చెప్పారు ఆయన అనేది ఒకసారి చూద్దాం. అయితే అది చెప్పే ముందు ఇంకొక చిన్న కాన్సెప్ట్ ఉంది. అది ఏంటంటే పార్టికల్స్ అనేవి, అంటే మనకి ఏవైతే ఎలక్ట్రాన్స్ ఉన్నాయో అవి ఏమవుతున్నాయంటే పర్టికులేట్ అని అంటాం. పర్టికులేట్ అసలు పర్టికులేట్ అంటే ఏంటి మీనింగ్? పర్టికులేట్ అంటే మూవ్స్ అని, అంటే కదలడం. గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా సరే పర్టికులేట్ అంటే పార్టికల్స్ మూవ్ అయ్యేదాన్ని మనం పర్టికులేట్ అంటాం. క్వశ్చన్ ఇప్పుడు సార్ అసలు ఈ పర్టికులర్ ఎక్కడ మూవ్ అవుతాయి సార్ ఇవంటే, ఏదైతే ఎలక్ట్రిక్ కరెంట్ మెటీరియల్స్ ఉన్నాయో కండక్ట్ చేస్తాయో ఆ ఎలక్ట్రిక్ కరెంట్ కండక్ట్ చేసే అన్ని మెటీరియల్స్ లో మనకి పార్టికల్స్ మూవ్ అవుతాయి అని చెప్పే వర్డే మనకి ఇక్కడ పర్టికులేట్ అనే వర్డ్ మనం యూజ్ చేస్తాం. ఇది ఒక వర్డ్. ఈ పర్టికులేట్ అయిపోయిన తర్వాత మనకి కన్క్లూజన్ క్లియర్ అయిపోయినట్లు, కొంత కాన్సెప్ట్ వచ్చినట్లు. ఇప్పుడు మనం నెక్స్ట్ కాన్సెప్ట్ కి వెళ్తే అది ఏంట కాన్సెప్ట్ అంటే మనకున్నది దట్ ఈస్ మేజర్లీ 1850 సైంటిస్ట్ మంచి కాన్సెప్ట్స్ ఇక్కడ కొంచెం 10 to 15 minutes. 1850 ఇయర్ లో ఫారడే
అని సైంటిస్ట్ ఏం చేశారో ఒక్కసారి మనం యాక్టివిటీ ఈజీ మెథడ్ లో వెళ్ళిపోతాం. చిన్న ఒక స్టోరీలా చెప్పేసుకుందాం. ఏం లేదు, జస్ట్ ఒక గ్లాస్ ట్యూబ్ తీసుకున్నారు సైంటిస్ట్. గ్లాస్ ట్యూబ్ అనేది ఒకటి తీసుకున్నారన్నమాట. ఈ గ్లాస్ ట్యూబ్ ని ఇంకొక వర్డ్ తో కూడా చెప్పొచ్చు, ఎవాక్యుయేటెడ్. ఎవాక్యుయేటెడ్ దాని మీనింగ్ కూడా చెప్తా. ఎవాక్యుయేటెడ్ అంటాం. అసలు ఈ ఎవాక్యుయేటెడ్ అంటే ఏంటి మీనింగ్? సింపుల్ గా ఫ్రీ ఫ్రమ్ ఎయిర్ అని, అంటే కొంచెం కూడా లోపల ఎయిర్ లేకుండా తీసేదానిని ఏమంటామంటే ఎవాక్యుయేటెడ్ అంటాం. అందుకే దాన్ని ఏమన్నామంటే ఎవాక్యుయేటెడ్ ట్యూబ్ అని చెప్పాం. ఇంకొక వర్డ్ కూడా చెప్పొచ్చు, అదేంటంటే క్యాథోడ్ రే ట్యూబ్ అని కూడా చెప్తాం. క్యాథోడ్ రే ట్యూబ్ అని కూడా చెప్తాము. అసలు ఈ క్యాథోడ్ రే ట్యూబ్ అని, అలానే గ్లాస్ ట్యూబ్ అని, అలానే ఎవాక్యుయేటెడ్ ట్యూబ్ అని ఇన్ని విధాలుగా మనము దాన్ని తీసుకున్నాం. ఇప్పుడు నేను దీనికి ఒక డయాగ్రామ్ వేస్తా, ఒకసారి చూడండి, మీకు ఒక క్లారిటీ అనేది వస్తుంది. ఇలా నేను ఒక గ్లాస్ ట్యూబ్ లేదా క్యాథోడ్ రే ట్యూబ్ లేదా ఎవాక్యుయేటెడ్ అని అన్నాను. ఇక్కడ మీనింగ్, సార్ ఎవాక్యుయేటెడ్ అంటే మీనింగ్ ఏంటో ఒకసారి చెప్తారంటే ఆల్రెడీ చెప్పాను, ఫ్రీ ఆఫ్ ఎయిర్ అని. ఇక్కడ చూసారా పైన గ్యాప్ ఇచ్చారు. ఈ గ్యాప్ దేనికి తెలుసా? ఈ ఎయిర్ ఏదైతే లోపల గ్యాస్ పార్టికల్స్ ఉన్నాయో ఆ గ్యాస్ పార్టికల్స్ అని బయటికి వెళ్ళిపోవడానికి మనం ఇచ్చిన స్పేస్ ఈ పైన. దేనిపైన అంటే ఈ టెస్ట్ ఇది ఏదైతే గ్లాస్ ట్యూబ్ తీసుకున్నామో దానిపైన ఆ కాలం అంటాం, దాన్ని కాలం అని కూడా చెప్పొచ్చు. ఆ తీసుకున్న గ్యాప్ దేనికి అంటే ఉన్న ఎయిర్ కాస్త బయటికి పంపించడానికి యూజ్ చేసేది ఆ ఉన్న కాలం. అయితే ఇప్పుడు మనం దీనికి ఏం చేస్తామంటే టూ సైడ్స్ కూడా మనము ఎలక్ట్రోడ్స్ అన్నా కదా, ప్రీవియస్ గా సైంటిస్ట్ తీసుకున్నారు కదా 1830లో, సేమ్ అదే విధంగా ఇక్కడ కూడా ఎలక్ట్రోడ్స్ తీసుకున్నారు. ఈ ఎలక్ట్రోడ్స్ కి ఒక సైడ్ యానోడ్, ఇంకొక సైడ్ క్యాథోడ్ తీసుకున్నారు. ఇక్కడ జాగ్రత్త చూడండి, మంచి క్వశ్చన్. ఒక సైడ్ క్యాథోడ్, ఇంకొక సైడ్ యానోడ్. ఇప్పుడు మీకు ఒక డౌట్, అసలు క్యాథోడ్ సైడ్ ఏముండాలి, యానోడ్ సైడ్ ఏముండాలి అంటే ఏంటి? అయాన్స్ అంటే ఏంటి? ఛార్జ్. ఆ ఛార్జ్ అనేది యానోడ్ దగ్గర ఏముండాలి, క్యాథోడ్ దగ్గర ఏముండాలి అని చూస్తే ఇక్కడ యానోడ్ దగ్గర ఛార్జ్, ఒక లాజిక్, ఒక ట్రిక్ చెప్తా చూడండి ఎలా గుర్తుపెట్టుకోవాలనేది. ఇక్కడ ఏఎన్ అని ఉంది. ఇక్కడ ఏఎన్ అంటే ఏ నెగటివ్. జనరల్ గా ఏ నెగటివ్, ఏ స్టాండ్స్ ఫర్ అంటే ఏ అంటే ఏనే, ఎన్ స్టాండ్స్ ఫర్ నెగటివ్ అని. అంటే టెక్నిక్ చెప్తున్నా, అలా కాదు. టెక్నిక్ ఎలా గుర్తుండాలనే దానికోసం, అంటే యానోడ్ కి కన్ఫ్యూజ్ కాకుండా యానోడ్ కి ప్లస్సా మైనసా, క్యాథోడ్ కి ప్లస్సా మైనసా అని తెలుసుకోవడానికి కోసం ఒక మ్యాజిక్ ట్రిక్ అంటాం. ఆ మ్యాజిక్ ట్రిక్ ఏంటంటే ఎన్ అంటే నెగటివ్. చూసారు ఇక్కడ ఏ నెగటివ్ అంటే జనరల్ గా ఏమనుకుంటాం మనము, యానోడ్ దగ్గర ఉన్నది నెగటివ్ అంటాం, కానీ కాదు. యానోడ్ దగ్గర తీసుకోవాల్సిన ఛార్జ్ ఏంటంటే ప్లస్, అంటే ఆపోజిట్ లో తీసుకోవాలి అనేది ఇక్కడ మీనింగ్. అదే మనము క్యాథోడ్కి వస్తే ఆపోజిట్, అదేంటంటే మైనస్ అయిపోయింది. ఇది ఒక మ్యాజిక్ ట్రిక్ అనమాట. ఎలా గుర్తుపెట్టుకోవాలి? సింపుల్. అదే యానోడ్ దగ్గర ప్లస్, క్యాథోడ్ దగ్గర యానోడ్ దగ్గర ప్లస్, క్యాథోడ్ దగ్గర మైనస్. ఒక క్లారిటీ వచ్చింది. ఇప్పుడు మనము యానోడ్ దగ్గర ఏదైతే మనకు ఒక ఎండ్ ఉందో ఇక్కడ మనము ఫ్లోరోసెంట్ అనేది ఒకటి మనం ఇక్కడ తీసుకుంటాం. ఫ్లోరోసెంట్ కోటింగ్ ఇక్కడ తీసుకోవాలి మనం. ఏంటది? ఫ్లోరోసెంట్ కోటింగ్. అసలు దేనికి సార్ అది మనం వాడాలి ఫ్లోరోసెంట్ కోటింగ్? అది కూడా ఒకటే దగ్గర వాడుతున్నాం, ఒకే ఎండ్ దగ్గర. అది ఎక్కడ? అది కూడా యానోడ్ దగ్గర. యానోడ్ కున్న ఛార్జ్ ఏంటి? ప్లస్. ఇప్పుడు చూస్తే అది కూడా మనము ఈ ఎండ్ దేనికి ఎండ్? ఏదైతే బ్యాక్, ఏ బ్యాక్ అంటే యానోడ్ బ్యాక్ సైడ్ టోటల్ గా ఇలా నేను షేడ్ చేసిన పార్టే మనకి ఫ్లోరోసెంట్ కోటింగ్ అని అంటాం. దాని ముందు ఒక లైన్ ఉంది చూసారా? ఇది ఏంటి లైన్ అంటే ఎలక్ట్రోడ్. ఎలక్ట్రోడ్ అంటే కూడా చెప్పాం. ఎలక్ట్రోడ్ అంటే ఏంటి? సాలిడ్ మెటీరియల్. సాలిడ్ మెటీరియల్ అంటే ఏంటి? కెన్ కండక్ట్స్ కరెంట్ అని. దాన్ని మనం ఎలక్ట్రోడ్స్ అంటాం. ఇప్పుడు చూస్తే సార్ ఈ ఏదైతే యానోడ్ దగ్గర ఎలక్ట్రోడ్ ఉందో దీనికి నేను హోల్స్ తయారు చేస్తాను అనమాట. అంటే హోల్స్ దాన్ని మేక్ చేస్తాను, మనం హోల్స్ కొడతాను అనమాట.
హోల్స్ కొట్టిన బ్యాక్ సైడే నేను కోటింగ్ తీసుకున్నాను. ఆ కోటింగ్ ఏమంటాము? ఫ్లోరోసెంట్ కోటింగ్. ఫ్లోరోసెంట్ కోటింగ్. సరే దానికి ఏమైనా నేమ్ ఉందా సార్ కాంపౌండ్ లో అంటే ఉంది. ఆ నేమ్ ఏంటి తెలుసా? జింక్ సల్ఫైడ్ అంటాం. జింక్ సల్ఫైడ్. ఇది మనకి 10th క్లాస్ లో మనకి ఎలక్ట్రోమాగ్నెటిజం లేదా మనకి ప్రిన్సిపల్స్ ఆఫ్ మెటలర్జీ అనే చాప్టర్ లో మనకి జింక్ సల్ఫైడ్ కి రిలేటెడ్ మనకి ఒక టేబులే ఉంది. లైక్ టైప్స్ ఆఫ్ ఓర్స్ అని, లైక్ పైరైట్ ఓర్స్ అని, కార్బోనేట్ ఓర్స్ అని, సల్ఫేట్ ఓర్స్ అని, సల్ఫైడ్ ఓర్స్ అని, హాలైడ్ ఓర్స్ అని, ఇలా మనకి ఆ ఉన్న ఓర్స్ లో ఇది ఒక సపరేట్ ఓర్. ఇది ఆ ఓర్ నేమే సల్ఫైడ్ ఓర్ అంటాం. అదే మనకి జింక్ సల్ఫైడ్ అంటాం. ఓకే, ఆ జింక్ సల్ఫైడ్ తో మనం కోట్ చేసిన వర్డే ఫ్లోరోసెంట్ కోటింగ్ అని చెప్తాం. ఇక్కడ ఫ్లోరోసెంట్ కోటింగ్ తో చేస్తున్నాం. క్వశ్చన్, సార్ అసలు ఇక్కడ ఫ్లోరోసెంట్ కోటింగ్ తో చేయాల్సిన అవసరం ఏమొచ్చింది అనేది మీకు ఇక్కడ క్వశ్చన్ వస్తుంది. ఎందుకు క్యాథోడ్ దగ్గర ఆ కోటింగ్ చేయట్లేదు కానీ ఇక్కడ యానోడ్ దగ్గర మాత్రం మీరు కోటింగ్ చేస్తున్నారు అనే క్వశ్చన్ కి ఆన్సర్ ఏంటంటే, మనకి ఇనీషియల్ గా ఇక్కడి నుంచి అంటే క్యాథోడ్ నుంచి మనకి ఆ రేస్ అనేది వెళ్ళడం అవుతుంది అనమాట. క్యాథోడ్ నుంచి వెళ్ళడం అవుతుంది అంటే ఏ ఛార్జ్? క్యాథోడ్ నెగటివ్ ఛార్జ్. చూసారా? అందుకే మనకి ఏమి నేమ్ వచ్చింది? హెడ్డింగ్ నేము క్యాథోడ్ రే ట్యూబ్ వచ్చింది. అది రీజన్. అందుకే వాటి నేమ్ క్యాథోడ్ రే అని వచ్చింది. అందుకని మనం యానోడ్ దగ్గర కోటింగ్ తీసుకున్నాము అనేది ఇక్కడ ఒక కన్క్లూజన్కి వచ్చాము. ఇప్పుడు చూస్తే మనకి ఇక్కడ హిట్ అవుతాయి ఈ రేస్ ఏవైతే వచ్చాయో, ఈ కోటింగ్ ఉంది కదా, ఈ కోటింగ్ కి హిట్ అయ్యి ఇమీడియట్ గా డిఫ్లెక్షన్ జరుగుతుంది. డిఫ్లెక్షన్ అంటే ఏంటి? వెనక్కి రావడం లేదా డైరెక్షన్ అనేది చేంజ్ అవ్వడం. ఎక్కడికి చేంజ్ అవ్వడం అంటే జస్ట్ డీవియేట్ అవ్వడం. డీవియేట్ అంటే మారడం. అలా అంటే ఒక రూట్ లో వెళ్లాల్సింది ఇంకో రూట్ లో అయ్యేదాన్ని ఏమనాలంటే డీవియేట్ అంటాం. అలా డీవియేట్ అయ్యే దానినే మనము ఈ క్యాథోడ్ నుంచి యానోడ్ కి వస్తుంది. ఆ రీజన్ డీవియేట్ అవ్వడానికి రీజన్ ఏంటి అనేది కూడా నేను ఇప్పుడు 1 by 1 చెప్తా. జనరల్ గా ఏమంటారంటే స్టూడెంట్స్, సార్ డీవియేట్ ఎందుకు అవుతుందంటే అక్కడ మనము ఆ జింక్ సల్ఫైడ్ తీసుకున్న దానికి రీజన్ ఎందుకంటే, మీరు అన్నారు కదా క్వశ్చన్ ఫస్ట్ లో, అసలు మీరు అన్నారు కదా ఆ ఎలక్ట్రాన్స్ మనకి ఫ్లో అన్నారు కదా, ఫ్లో ఆఫ్ డిశ్చార్జ్ అని. మరి ఎలక్ట్రాన్స్ మనకి కనిపిస్తుంటే మీరు కనిపించమన్నారు కదా, మరి ఆ ఎలక్ట్రాన్స్ కనపడాలి డిశ్చార్జ్ అవుతున్నట్లు అంటే మరి చేసే యాక్టివిటీ 1850లో ఫారడేస్ అదే యాక్టివిటీ కదా సార్. అందుకు మనకి ఆ డిశ్చార్జ్ అవ్వడానికి క్లియర్డ్ గా ఆ డీవియేట్ అవ్వడానికి మనం ఇక్కడ ఆ కోటింగ్ అనేది తీసుకున్నాము. అదే కోటింగ్ అంటే ఫ్లోరోసెంట్ కోటింగ్ లేదా జింక్ సల్ఫైడ్ అని చెప్పి మనం తీసుకున్నామని చెప్పారు. ఓకే, అంతవరకు బాగానే ఉంది సార్. ఇప్పుడు మరి ఆ వచ్చి మనకి యానోడ్ దగ్గర స్ట్రైక్ అవ్వగానే వెంటనే డిఫ్లెక్ట్ అవుతుందా, డీవియేట్ అవుతుందా? అవుతుంది. ఎప్పుడు అవుతుంది, ఎలా అవుతుంది అనేది కూడా ఇక్కడ మనకి కొన్ని అబ్జర్వేషన్స్ చేయాలి. ఏంటో అబ్జర్వేషన్స్ అనేది కూడా మనం ఇప్పుడు ఒకసారి చూద్దాం. మనకు ఆల్రెడీ ఒక అబ్జర్వేషన్ వచ్చింది. ఏంటి అబ్జర్వేషన్ వచ్చిందంటే, హిట్ అవ్వగానే ఫ్లోరోసెంట్ కోటింగ్ జింక్ సల్ఫైడ్ హిట్ అవ్వగానే ఇమీడియట్ గా డీవియేట్ అవుతాయి అనేది ఒక అబ్జర్వేషన్ చూసాం. ఓకే, ఈ పాయింట్స్ మీరు అంటే నేను పాయింట్ వైజ్ చెప్తున్నా, మీరు దీన్ని నోట్ చేసుకోండి. ఇప్పుడు నేను చెప్పే అబ్జర్వేషన్, ఫస్ట్ అబ్జర్వేషన్ ఏంటంటే, సైంటిస్ట్ ఫారడేస్ చెప్పిన ఈ ఎలక్ట్రాన్స్ డిశ్చార్జ్ ఎలా అవుతున్నాయి అని చెప్పడానికి ఆ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పుడు వచ్చిన అబ్జర్వేషన్స్ లో ఫస్ట్ అబ్జర్వేషన్ ఏంటంటే, ఆ జింక్ సల్ఫైడ్ లేదా ఫ్లోరోసెంట్ కోటింగ్ కి హిట్ అవ్వగానే ఇమీడియట్ గా డీవియేట్ జరుగుతుంది అనేది ఒక మనకి ఒక వర్డ్, ఒక పాయింట్, ఒక ఫస్ట్ అబ్జర్వేషన్ పాయింట్. సెకండ్ పాయింట్, అలా రేస్ వస్తున్నాయంటే కంపల్సరీ ఫీల్డ్స్ ఉంటాయి. లైక్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అని, ఎలక్ట్రిక్ ఫీల్డ్ అని కొన్ని ఫీల్డ్స్ ఉంటాయి. ఆ ఫీల్డ్స్ లో మనకి ఫస్ట్ ఫీల్డ్ అదే ఫీల్డ్ అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ తీసుకుందాం ఒక ఫీల్డ్, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ తీసుకుందాం సెకండ్ ఫీల్డ్. ఇన్ కేస్ రెండు ఫీల్డ్స్ ఉండవు అనుకుందాం, రెండు